హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. బూతులు తిడితేనే అరెస్ట్ చేస్తారా? ఏదో మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి మాటల్లో మాటగా మాట్లాడిన మాటలు పట్టుకొని మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఇది పోసాని కృష్ణమురళి అరెస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షన్. ఇది మాత్రమే కాదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాకు చెప్పులు చూపించలేదా? మరి పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేస్తారని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మనంతా చూస్తున్నాం. దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. వస్తే కార్తీక్. సార్ చట్టాలు, నిబంధనలు, అరెస్టులు కేవలం మాకేనా? మీకు పనికిరావా? మీరు కూడా మీ నాయకుడిగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పులు చూపించి మాకు వార్నింగ్‌లు ఇచ్చాడు గదా! మరి పవన్ కళ్యాణ్‌ని కూడా అరెస్ట్ చేస్తారా? బూతులు తిట్టినందుకే మీరు కేసులు పెట్టి అరెస్టులు చేసే కాడికైతే, మీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి గదా! అని కూటమి ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలి ఈ కామెంట్స్‌ని? ఇక్కడ కార్తీక్, ఈ పోసాని కృష్ణమూర్తి ఎపిసోడ్ చూసుకుంటే దాంట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మామూలుగా మాట్లాడుకునే వాడుక మాటలు భాష. అన్నాడు. హ్మ్. దానికోసం వీళ్ళు అరెస్ట్ చేసి వాంటెడ్లీ కక్ష అక్రమ అరెస్టు చేసి ఇచ్చేస్తున్నారు, దానికి మేము ఫైట్ చేస్తాము అనేసి ఏదో అన్నాడు. ఏంటంటే అది మామూలుగా అనుకునేటివి కాదు. అవును. అక్కడ పోసాని కృష్ణమురళి ఏమన్నాడో ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే హ్మ్. జగన్మోహన్ రెడ్డి వెంట ఆ మామూలుగా వాడే పదాలు అనే మాట మాట్లాడు. హ్మ్. ఈ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ నీ కూతురు పెద్దదవుతుంది, అప్పటి వరకు నేను బతికే ఉంటా, ఆ రోజు నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు అన్నాడు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్ సార్? అన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి పిల్లలని నింటే మనం అంటేనే కూడా ఇబ్బంది సార్ మనోళ్ళకి. ఊరుకుంటాడా? సమర్థిస్తాడా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట వేరే ఇతరులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని అని రక్త కన్నీరు పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని ఎవరన్నా అనింటే మీరు దాన్ని సమర్థిస్తారా? సమర్థించకూడదు కూడా కాదు సార్. మీరు అవునవును. కరెక్టే. దాన్ని అది కరెక్ట్ అంటారా చెప్పండి. అవునవును. అవును. అట్లాంటప్పుడు మీరు మాజీ సీఎంగా పనిచేసిన వాళ్ళు, ఇద్దరు ఆడబిడ్డలు కలిగిన వాళ్ళు, అవును. మీరు ఎట్లా ఇటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారు? హ్మ్. తప్పది. హ్మ్. ఇంకొకటి, అంబటి రాంబాబు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పి చూపించలేదా అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ వాళ్ళు టీడీపీని కానీ, చంద్రబాబు నాయుడుని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా మాటలతో దూషించారో, అవును. ఎందుకు దూషించారంటే వాళ్ళని దూషిస్తే తట్టుకుంటారేమో సార్. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని కూడా దూషించారు గదా! దూషించారు. ఇక్కడ ఏంటంటే అప్పట్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవాడు పవన్ కళ్యాణ్. అవును. వీళ్ళంతా ఎప్పుడు రియాక్ట్ అయ్యారంటే వైసీపీ వాళ్ళు స్థాయిని దాటిపోయిన తర్వాత అవును. బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారే అలాంటి కామెంట్స్ వచ్చిన తర్వాత. ఆ ఇలాంటి దాడి చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద 3 పెళ్ళాళ్ళు 4 పెళ్ళాళ్ళు అంట మాట్లాడి వేధించి పావలా కళ్యాణు, కరివేపాకు కళ్యాణు, అవును. ఆ, ఆ, ఉల్లిపాయ కళ్యాణు, ఇట్లా ఎన్నో మాటలు వేధించి సాక్షాత్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్లిల విషయం మాట్లాడేవాళ్ళు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన స్థాయిని దిగజార్చుకొని అవును. ఇంట్లో ఆడోళ్లను ఆ! 4 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటుంటే ఆ! అదే మాట ఆ! పవన్ కళ్యాణ్ దానికి రియాక్ట్ అయ్యి, నేను అడిగేది ప్రభుత్వం విధానాల మీద నేను ప్రశ్నిస్తుంటే హ్మ్. మీరేంటి పెళ్లిళ్ళు అంటారే అని కూడా అన్నాడు. హ్మ్. అది శృతి మించిన తర్వాత ఏమన్నాడు? ఇంకొకసారి ఏ నా కొడుకైనా హ్మ్. 3 పెళ్ళాలు 4 పెళ్ళాలంటే చెప్పు తీసుకొని కొడతానని అప్పుడు చెప్పాడు. అవును. నిజానికి అభ్యంతరం ఉంటే ఆ మహిళలకు అభ్యంతరం ఉండాలి. వాళ్ళొచ్చి కేస్ పెట్టుకోవాలి, ఫైట్ చేయాలి. కానీ వాళ్ళెవరు అది మాట్లాడరు. వ్యక్తిగతమైన అంశము. అవును. పూర్తిగా. నిన్ను పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఆ మీ ప్రభుత్వ హయాంలో ఏం ప్రశ్నించారు? హ్మ్. ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించారు. అంతేగాని దానికి మీరు చెప్పాల్సిన సమాధానం చెప్పాలి అంతేగాని, అంతే అది. హ్మ్. మీరు చెప్పాల్సింది వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పాలి గాని, నీకు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు వేధిస్తే అది ఆ వేధింపులు తారాస్థాయికి చేరినప్పుడు పవన్ కళ్యాణ్ నా కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతా ఇంకోసారి ఆ మాట అన్నారంటే అని అప్పుడన్నాడు. అవును. అది ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? మీరు. ఆ పరిస్థితి కల్పించింది మీరు.
వ్యక్తులను వెంటాడి వేధించి రెచ్చగొట్టింది మీరు. కాబట్టి పవన్ కళ్యాణ్లో తప్పేముంది? ఏం నిన్ను వేధించినా మీరు ఆ విధంగానే రియాక్ట్ అవుతారు కదా. అవును. ఇంకొకటి, ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి బోసడీకే అంటానే చూడండి నన్ను లంజా కొడుకు అన్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ బోసడీకే పదానికే అర్థం లేదు ఇంతవరకు. అవును. అది మామూలుగా వాడుక భాష ఇప్పటి నుంచి కాదు, అవును. గత 70-80 ఏళ్ల నుంచి అది వాడుతుంటారు దేశవ్యాప్తంగా అదొక పంచింగ్ వర్డ్ లాగా ఉంటుందని బోసడీకే అని వాడేవాడు. ఈ పట్టాభి కూడా అది విమర్శనాత్మకంగా ఆ పదం ఉంటుంది కాబట్టి బోసడీకే అన్నాడు. అంటూనే ఆ బోసడీకేకి జగన్మోహన్ రెడ్డి ఒక అర్థం కనిపెట్టాడు. అర్థం కనిపెట్టి అయ్యో నన్ను చూడండి లంజా కొడక అనేసి అంటున్నారు ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని అనేసి ఆ రీజన్ తీసుకెళ్లేసి పట్టాభిని ఇంటి మీద ఏ డిక్షనరీలో ఉంది సార్ దానికి ఆ పదం? ఏ డిక్షనరీలో ఉంది? వాళ్ళే క్రియేట్ చేసేశారు. అంటే ఇట్లా వాళ్ళు ఏదో ఒకటి సమస్యలన్నిటికీ కారణం ఎవరంటే అది వైసీపీ వాళ్ళే. ఇక్కడ నా పాయింట్ సార్, ఆయన్ని బొసడీకే అంటే ఆయన కోపం వచ్చింది. సరే, కోపం రావటంలో అర్థం ఉందేమో, కోపం వచ్చింది. మరి ఈ అంతకంటే ఎక్కువ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడితే మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కోపం రాకూడదా సార్? రావాలి, వస్తుంది సహజంగా వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కూతురు రాజకీయాలు లేరు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఒకటి చెప్తా కార్తీక్, అసలు ఈ రాష్ట్రంలో ఈ బూతుల పంచాయతీ అంతా వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ పాలన నుంచే వచ్చింది. అంతకుముందు లేవు. అంతకుముందు ఛాలెంజ్ అని, ఖబర్దార్ అని ఇట్లాంటివి ఉండేటి. ఏదైనా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు ఖబర్దార్ అనేవాళ్ళు, వార్నింగ్ లాగా. అవును, ఎవరైనా రాజీనామా చేసి సవాల్ అనేవాళ్ళు. దమ్ముంటే రాజీనామా చేయి, దమ్ముంటే యాక్షన్ తీసుకో, ఇక్కడి వరకే ఉండేది. ఈ బూతుల పంచాంగం అంతా ఈ 2019లో ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో తెలుగు భాష కాదు సభ్య సమాజము వైసీపీని చీకొట్టింది. ఆ చీకొట్టడం వల్లనే ఈరోజు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పటికీ వీళ్ళు మారకపోతే అసలు దీన్ని మొదలుపెట్టింది ఎవర్రా అనేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఈ బూతుల దాడిని మొదలుపెట్టింది ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి పరిశీలించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏంటంటే, మా లాయర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు, తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ ఆ తప్పులకి మళ్ళీ వీళ్ళే లాయర్లు పెట్టుకుంటారు, వీళ్ళే అయ్యో అంటారు. అసలు జనం చూస్తా అంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా పోసాని కృష్ణమురళి అరెస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒకవైపు, వైసీపీ అంతా ఒకవైపు ఉంది. పోసాని కృష్ణమురళిని సమర్థించేది ఎవరు? ఒక వైసీపీ మాత్రమే సమర్థిస్తుంది. రాష్ట్ర ప్రజలంతా కూటమి నిర్ణయాన్ని అటువైపు నిలబడింది, మంచి పని చేశారు అని. రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు అవినీతి చేసి అరెస్ట్ అయినా, లేదా కుంభకోణాలు చేసి అరెస్ట్ అయినా, ఏం చేసి అరెస్ట్ అయినా కొంచెం సింపతి వస్తుంది. కానీ వీళ్ళు అరెస్ట్ అయితే అయ్యో పాప అనేవాళ్ళు లేడు సార్. లేడు, ఎవరు అనడం లే. ఈవెన్ సోషల్ మీడియాలో పోల్స్ లో చూస్తున్నాం కదా. అవును, ఇప్పుడు వల్లభనేని వంశీ 2-3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. కనీసం 10 మంది వచ్చి మా వంశీ అక్రమంగా అరెస్ట్ చేశారని ఆందోళన చేసిన వాడు లేడు. ఎవరు లేరు. వంశీ వైపు కూడా ఉండేది ఒక వైసీపీ వాళ్ళే తప్పితే ప్రజలు లేరు. అంటే వీళ్ళు ఆ విధంగా ప్రజల నుంచి దూరం అయ్యారు. ప్రజలు వీళ్ళని మొన్న ఎన్నికల్లో అందుకే దూరం పెట్టింది. ఇప్పుడు ఇంకోటి అన్నారు మీరు, ఇంకోటి ఇందాక ఒక మినిస్టర్, ఎవరో మాజీ మినిస్టర్ కనపడటం లేదు, సిద్ధిరప్పరాజు. సిద్ధిరప్పరాజు పరారీలో ఉన్నాడు. కొడా నాని కనీసం స్పందించట్లేదు. వల్లభనేని వంశీ మిత్రుడు, ప్రాణమిత్రుడు అరెస్ట్ అయినా పెద్దగా ఏందో మరి వాళ్ళంతా. గోరెంట్ల మాధవ్ నోటీసులు వచ్చాయి. అంటే గతంలో చేసిన నోటీసుల వల్ల మేము ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కూడా నోటీసులు వస్తున్నాయి సార్ వాళ్ళకి. ఆర్గనైజ్డ్ అంటే ఇప్పుడు అధ్యక్షుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన వాడే ఎంకరేజ్ చేస్తే, పార్టీ అధ్యక్షుడే ఎంకరేజ్ చేస్తే చేపిస్తే ఇంకా చేశారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చెల్లెల్నే చేశారు కదా, తల్లిని కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని చెప్తాను అంటే చెల్లెల్ని ఆ మాట అన్నారంటే అది తల్లికి వస్తుంది ఆటోమేటిక్గా. అవును అవును. అటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదలలేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి కట్టుకుని చీరమని కామెంట్ చేశారు సార్. అవును, ఇదే వైసీపీ సోషల్ మీడియాని
తన చెల్లి వైపుకు తిప్పించి దాడి చేయించారు. అసలు నువ్వు పుట్టనే లేదన్నారు. ఆ అమ్మాయి పుట్టుకనే ప్రశ్నించారు. తమ తల్లినే ప్రశ్నించారు. అటువంటిది వాళ్ళకి అవి లేనప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు ఒక లెక్క, లోకేష్ ఒక లెక్క, పవన్ కళ్యాణ్ ఒక లెక్క. అవును. తప్పు చేసి మళ్ళీ బుకాయించడము, తప్పు చేసి అయ్యో నాకు అన్యాయం జరుగుతుంది, అక్రమ అరెస్ట్ అని అరవడము, పేద అరుపులు అరవడము, బీద అరుపులు అరవడము, అమాయకంగా ఫేసులు పెట్టడము, ఇవన్నీ కూడా అవి జనం చూస్తూ ఉన్నారు. జనం చూస్తున్నారు కాబట్టి అసలు మీరు ఈ అరెస్టుల్లో ఎవరైనా ఇది తప్పు అని ఎవరన్నా ప్రజా సంఘాలు కానీ, ఏదైనా అసోసియేషన్స్ కానీ, ప్రజలు కానీ ఎక్కడైనా అంటున్నారా? కాబట్టి సమాజం చూస్తూ ఉంటుంది. మనం చేసే వ్యవహారాలు, కథ, ఏం చేస్తున్నాం, అప్పుడేం చేశాం, ఇప్పుడేం చేస్తున్నాం అని చూస్తుంటుంది కానీ. కాబట్టి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలకు కానీ నోరును అదుపులో పెట్టుకోకపోతే ఎవరైనా ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది కార్తీక్. థ్యాంక్ యూ సార్.